మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. ఏర్పడిన రాజ్యాలు దక్షిణ భారతదేశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఏర్పడిన 3 రాజ్యాలు. ఫస్ట్ ఒకటి విజయనగర సామ్రాజ్యం. ఇది 1336 ఏర్పడుతుంది. దీన్ని అరహర బుక్కరాయలు అనే సుధారు ఏర్పడేస్తారు. అరహర బుక్కరాయలు. విజయనగర సామ్రాజ్యం 1336. అరహర బుక్కరాయలు అనే అన్నదమ్ములు ఈ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా బహమాని సామ్రాజ్యం. ఇది 1347లో అల్లావుద్దీన్ హసన్ గంగ్ ఏర్పాటు చేస్తారు. అల్లావుద్దీన్ హసన్ గంగ్ అనే వ్యక్తి ఈ బహమని సామ్రాజ్యం స్థాపిస్తాడు. అదేవిధంగా ముస్నూరు సామ్రాజ్యం వంశం లేదా సామ్రాజ్యం. దీన్ని 1336లో కాపాయ నాయకుడు వరంగల్ ప్రాంతంలో తమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. సో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉత్తర భారతదేశంలో ఉండి ఈ మంగోళ్ళ దాడులు ఎదుర్కోవడంలోనే నిమగ్నమై ఉంటాడు. సో దీన్ని అనువుగా చేసుకున్న దక్షిణ భారత రాజ్యాలైన ముస్నూరి రాజ్యం కానీ, బహమాన్ రాజ్యం కానీ, విజయ రాజ్యం కానీ ఏర్పడడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైనవి విజయనగర సామ్రాజ్యం 1336లో అరహర బుక్కాయర్లు అనే బ్రదర్స్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేస్తారు. తర్వాత అతిపెద్ద రాజ్యం బహమాని సామ్రాజ్యం 1347లో అల్లావుద్దీన్ హసన్ గంగ్ అనే వ్యక్తి ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా ముస్నూరి వంశం వరంగల్కి ఎదురంగా 1336లో ఏర్పాటు అయిపోతుంది. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజ్యాలైన ఈ 3 రాజ్యాలు ఏర్పడినవి. ఓకేనా. ఇక చివరికి ఇతడు 1351లో చనిపోవడం జరుగుతుంది. ఇతడు చనిపోయిన తర్వాత మరి వీళ్ళ కాలంలో ప్రధానమైన ఇంకొక చక్రవర్తి, ఇంకో సుల్తాను ఫిరోజ్ తుగ్లక్, అతని గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్స్లో రావచ్చు.